నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. నమస్కారం. కాళిదాస మహాకవి రచించిన రఘువంశం షష్టమ సర్గ, 6వ సర్గ. పంచమ సర్గలో అజమహారాజు ఇందుమతి స్వయంవరానికి విదర్భ దేశపు రాజు అయినటువంటి కాంబోజరాజు ఆహ్వానం మేరకు వెళ్తారు. అజమహారాజు విదర్భ దేశానికి చేరుకుంటాడు. అక్కడి నుంచి మనకి 6వ సర్గం మొదలవుతుంది. ఇందుమతి స్వయంవరానికి ముందు రోజు రాత్రి కల్లా అజమహారాజు గారు తన అనుచరులతో కలిసి ఆ రాజ్యానికి చేరుకుంటారు. ఆ రోజు అక్కడ నిద్రపోయి మర్నాడు ఉదయాన్నే చాలా ఆలస్యంగా నిద్రలేస్తారు. అది కూడా మంది మాగదులందరూ కూడా ఈయన్ని పొగిడి నిద్రలేపి, అయ్యా ఈరోజు స్వయంవరం ఉంది అని చెప్పి నిద్రలేపుతారు. ఆయన తయారై స్వయంవర మండపానికి వెళ్తారు. స్వయంవర మండపానికి వెళ్ళేసరికి అప్పటికే అక్కడికి అందరు రాజులు వచ్చేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా సామాన్యులేం కాదు, చాలా గొప్పగా ప్రకాశిస్తున్నటువంటి గొప్ప రాజులు. ఈయన కొంచెం ఆలస్యంగా వెళ్ళినట్లున్నారు. అక్కడ ఉండేటువంటి రాజులు ఎలా ఉన్నారో తెలుసుకుందాం. ముందు దేవతలు ఎలా అయితే ప్రకాశిస్తున్నారో, వారు అలంకారాలు చేసుకుని ఎలా అయితే ప్రకాశిస్తారో, ఇంకా ఎక్కువగా ప్రకాశిస్తారో, విమానాల్లో తిరిగే దేవతలు అలంకారాలు చేసుకుని ప్రకాశిస్తున్న విధంగా అక్కడ స్వయంవర మండపానికి వచ్చినటువంటి రాజులందరూ కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. ఆ సమయంలో అజమహారాజు ఆ సభా మండపంలో అడుగుపెట్టారు. స్వయంవర మండపంలో ఎప్పుడైతే అజమహారాజు స్వయంవర మండపంలో అడుగుపెట్టారో అందరి చూపులు ఒక్కసారి అజమహారాజు మీదకి వెళ్ళాయి. ఎటువంటి ఆ అజమహారాజుని చూడగానే అప్పటిదాకా ఈ రాజులందరూ కూడా చాలా నమ్మకం ఉంది వారికి. ఇందుమతి తమని వివాహం చేసుకుంటుంది అని నమ్మకం ఉంది. ఎప్పుడైతే అజమహారాజుని చూశారో ఆ నమ్మకం పోయింది. ఎందుకని, ఎలా ప్రకాశిస్తున్నాడు అజమహారాజు అంటే, రెండోసారి దేహాన్ని పొందిన మన్మధుడిలాగా ప్రకాశిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఒకసారి మన్మధుడు తపోనిష్టలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి కామభావం కలిగించడానికి మన్మథ బాణం ప్రయోగిస్తారు పరమేశ్వరుడి మీద. దేవతలు చెప్తారు, దేవతల ప్రేరణ మేరకు. అందువల్ల కోపగిచ్చినటువంటి పరమేశ్వరుడు తన 3వ నేత్రంతో మన్మధుడిని భస్మం చేసేస్తాడు. ఆ మన్మధుడు అనంగుడైపోతాడు, అవయవాలు లేనిటువంటి వాడు అయిపోతాడు. అప్పుడు మన్మధుడి భార్య రతీదేవి పరమేశ్వరుడిని ప్రార్థిస్తుంది, పరమేశ్వర నాకు ప్రతిభిక్ష పెట్టండి అని ప్రార్థిస్తే పరమేశ్వరుడు మళ్ళీ తిరిగి ఆమెకు కనపడే విధంగా మన్మధుడికి ఒక గొప్ప దేహాన్ని ఇస్తాడు. రెండవసారి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి దేహం ఎలా అయితే చక్కగా ప్రకాశిస్తుందో అంత చక్కగా రెండవసారి దేహాన్ని పొందిన మన్మధుడు ప్రకాశించిన విధంగా ఇక్కడ అజమహారాజు గారు ప్రకాశిస్తున్నారు. అటువంటి అజమహారాజుని ఈ దేవతలందరూ చూశారు. ఈ రాజులందరూ, దేవతల్లాగా ప్రకాశించే రాజులందరూ చూసి వారికి నమ్మకం సడలిపోయింది. వెంటనే కాంబోజరాజు వెళ్ళి ఆ అజమహారాజును ఆహ్వానించి ఒక సోపానాలు ఉన్నటువంటి ఒక సింహాసనాన్ని చూపించారు. కూర్చోమని చెప్పడానికి ఎత్తైనటువంటి సింహాసనం. అజమహారాజు ఆ సింహాసనాన్ని అధిరోహిస్తూ ఉన్నాడు, ఎక్కుతూ ఉన్నాడు. ఆ మెట్ల మీద ఎక్కుతూ ఉంటే అసలు చూడటానికి ఎలా ఉందంటే, కొండ శిఖరాన్ని ఒక సింహం పిల్ల ఎక్కుతూ ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంది. కొండ శిఖరాన్ని సింహం పిల్ల ఎక్కుతున్న విధంగా ఎక్కి కూర్చుంటే ఎలా ఉందో అలా ఎక్కి కూర్చున్నాడు. ఆ తర్వాత ఎలా ప్రకాశిస్తూ ఉన్నాడంటే, ఆయన ఈ రంగురంగుల సింహాసనం మీద కూర్చున్నటువంటి అజమహారాజు రంగురంగుల నెమల మీద ప్రకాశిస్తున్న కుమారస్వామిలాగా ప్రకాశిస్తున్నాడు. ఇక రాజులందరి చూపులు ఆయన మీదే ఉన్నాయి. ఎందుకు ఈయన మీదే ఉన్నాయి? అజమహారాజు మీద ఎందుకు ఉన్నాయంటే,
తుమ్మెదలు రాజులే కదా, అక్కడ ఉన్నటువంటి వారి అందరి యొక్క చూపులు అజమహారాజు మీదే. తుమ్మెదలు పువ్వులోని రసాన్ని ఆస్వాదిస్తుంటే, పువ్వులోని రసాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు అక్కడికి ఒక ఏనుగు వస్తే వెంటనే ఇవి ఏనుగు యొక్క కుంభస్థలం మీద వాలి ఆ కుంభస్థలం మీద ఉండేటువంటి మదజలాన్ని స్వీకరిస్తుంది. అలాగా తుమ్మెదలు ఎలా అయితే పుష్పాన్ని విడిచిపెట్టి ఏనుగు కుంభస్థలం మీద ఉండే మదజలాన్ని స్వీకరిస్తున్నాయో, అలాగా ఇక్కడ ఉండేటువంటి వారందరూ కూడా వేరే దగ్గర ఉండేటువంటి చూపుని మరల్చి అజమహారాజుని చూస్తూ ఉన్నారు. అంతమంది మధ్య అసలు అజమహారాజు ఎలా ప్రకాశిస్తున్నాడంటే, రరాజధాంన రఘుసూను రేవ కల్పద్రుమాణం ఇవ పారిజాత. ఆ కల్పవృక్షం మధ్యలో ఉండే పారిజాతం ఎలా అయితే ప్రకాశిస్తుందో, ఈ రాజులందరూ కల్పవృక్షం లాంటి రాజులందరి మధ్యలో పారిజాతంలాగా ఈ అజమహారాజు అంత చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు. వెంటనే అక్కడికి మందిమాగదులు వచ్చి వారందరి యొక్క వంశాలందరినీ, అక్కడ ఉండేటువంటి వారి వంశాలను వారి బిరుదులతో సహా వారిని పొగట్టం మొదలుపెట్టారు, కీర్తించడం మొదలుపెట్టారు. ఆ కీర్తించగానే మంగళ వాయిద్యాలు మొదలైనవి. ఈ మంగళ వాయిద్యాలు ఎలా ఉన్నాయి అంటే, మంగళం మంచి జరగబోయే ముందు అని అర్థం. ఈ మంగళ వాయిద్యాలకి ఎంత మంగళకరంగా ఉన్నాయంటే మేఘగర్జనలాగా ఉన్నాయి. అరణ్యంలో ఉండే నెమళ్ళు మేఘగర్జనకు ముందు పురివిప్పి నాట్యం చేస్తాయి. అసలు ఇది నిజమైన మేఘగర్జన అనుకొని ఆ నెమళ్ళు నాట్యం చేయటం మొదలుపెట్టాయి. అంటే చూడండి ఎంత, అంటే దీని తర్వాత శుభం జరగబోతోంది అని అర్థం. ఆ సమయంలో ఇందుమతి వివాహోచితమైన వేషాన్ని ధరించి మేనా మీద అక్కడికి వచ్చింది. రాగానే అందరూ ఒక్కసారిగా ఇందుమతిని చూశారు. అందరి యొక్క చూపులు ఇందుమతి మీదకి వెళ్ళాయి. ఆ ఇందుమతిని చూడగానే ఈ రాజుల పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళ దేహాలు మాత్రమే ఆ సింహాసనాల మీద ఉన్నాయి, మనసంతా ఇందుమతి మీదే ఉంది. దేహాలు ఎక్కడ ఉన్నాయి అంతే, ఆలోచనలు మనసు మొత్తం ఇందుమతి మీదే. ఇందుమతిని చూడగానే వాళ్ళందరిలో కొన్ని రకాలైన చేష్టలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఎట్లా అయితే వసంత ఋతువు రాగానే వృక్షాలు చిగురిస్తాయి. వసంత ఋతువు అనేటువంటి స్త్రీని చూడగానే వృక్షాలు ఎలా అయితే చిగురిస్తాయో, ఇక్కడ ఇందుమతి అంటే వసంత ఋతువు లాంటి. ఇందుమతిని చూడగానే వీళ్ళలో ఉండేటువంటి ఆ శృంగార చేష్టలన్నీ కూడా ఆ వృక్షాలు చిగురిచ్చినట్లుగా బయటికి కనపడ్డాయి. వారందరూ తమ యొక్క సైగల ద్వారా, చేష్టల ద్వారా ఆమెకి తమను వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎలా చేష్టలు చేస్తూ ఉన్నారో చూద్దాం. ఒక రాజు చక్కగా విలాసంగా ఈ తామర పువ్వును పట్టుకొని గిరగిరా తిప్పుతూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, గిరగిరా తిప్పుతూ ఆమె వైపు చూస్తూ నవ్వుతున్నాడు. మీరు కనుక నన్ను పెళ్లి చేసుకుంటే ఇలా గిరగిరా ఇలా తామర పువ్వును తిప్పినట్లుగా మీరు నన్ను ఎత్తుకొని గిరగిరా తిప్పాలి అని, అటువంటి భావం వచ్చే విధంగా తిప్పుతూ ఉంటే చూసి అది అంత మంచి లక్షణం ఏమి కాదు అని చెప్పి ఆమె వెంటనే పక్కకి వెళ్ళిపోయింది, పక్కన వేరే రాజు దగ్గరికి. ఈమె ఒక్కతే కాదు, ఈమె పక్కన సునంద అని చెప్పి ఈమె తల్లిగారి యొక్క స్నేహితురాలు. ఆమెకి అందరు రాజుల గురించి తెలుసు. ఆమెతో పాటు వెళ్తూ ఉంది, ఆమె తీసుకెళ్తూ ఉంది. ఇక ఒక్కొక్క రాజు దగ్గరికి వెళ్ళడం మొదలు కాలేదు, వారిని ఒకసారి గమనిస్తుంది. వీరి చేష్టలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసి. ఇంకొక రాజు మెడలో ఉండేటువంటి హారము, భుజాల మీద ఉండే భుజకీర్తులు, ఈ రెండు ఆభరణాలు, ఆయన ఉండే రెండు ఆభరణాలు చిక్కు పడితే ఆ చిక్కు తీసుకుంటూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మీరు నన్ను వివాహం చేసుకుంటే మీ హారాలు నా హారాలు ఎప్పుడు చిక్కుపడుతూనే ఉంటాయి, ఎల్లప్పుడూ నీతోనే సమయాన్ని నేను వెచ్చిస్తాను, ఎక్కువగా వెచ్చిస్తాను అని తన యొక్క చేష్ట ద్వారా తెలియజేశాడు. ఆమె ఇదంతా అవలక్షణం అని చెప్పి భావించి, అంత మంచి లక్షణం కాదు అని చెప్పి ఆమె చూపు వెంటనే పక్కకు మరల్చింది. మరొక రాజు
కంటితో సైగ చేస్తూ దగ్గరికి రా అన్నట్టు సైగ చేస్తున్నాడు. కళ్ళతో సైగ చేసి కాలితోటి బొట్నెలతో కింద గీస్తూ ఉన్నాడు. అది చూసి కనీసం అతన్ని ఆ చేష్ట చూసి అది అవలక్షణం. కాళ్ళతో కింద భూమిని రాయటం అనేది అవలక్షణం. అందుకని అతన్ని కనీసం మొహం కూడా చూడకుండా గడ్డిపోచుతో సమానంగా భావించి ఆమె అతన్ని కనీసం చూడనైనా చూడలేదు. మరొక అతను ఆ చేతిని ఉంచుకొని ఇట్లా ఒళ్ళో ఉంచుకొని ఎడం వైపు తిరిగి తన పక్కనుండేటువంటి స్నేహితుడితో ముచ్చటిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే వివాహమైన తర్వాత ఇట్లా చెయ్యి ఇట్లా ఉంచుకున్నాడంటే ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఇలా ముచ్చటించుకుంటూ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకు ఇట్లా లేదా నువ్వు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముచ్చటించుకుంటూ ఉంటావు అన్నట్లుగా ఆ విధమైనటువంటి అర్థం వచ్చే విధంగా అతను చేస్తూ ఉన్నాడు. ఇతడంత సరసుడు కాదు అని చెప్పి ఆమె భావించి చూపు మరలిచ్చింది. మరొకతడు ఈ చేతి వేళ్ళు గోళ్ళు అతనికి బాగా మరొక రాజు యొక్క గోళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ గోళ్లతోటి తామర పువ్వు రేకుని గీస్తూ ఉన్నాడు. అంటే పువ్వు అంటే చాలా సెన్సిటివ్, అది చాలా సున్నితమైంది. ఈ కఠినంగా గోటితో గీస్తున్నాడు అంటే ఏంటంటే వివాహం అయితే నేను నా నఖములతో అంటే నా గోళ్లతోటి నితమ్మ ప్రదేశాల్లో గీస్తాను అని అర్థం. ఇది కూడా అవలక్షణమే అని చెప్పి ఆమె అతని నుంచి చూపు మరలించింది. మరొకడు పాచికలను ఎగరేస్తూ ఉన్నాడు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసింది, చూపు పక్కకి మరలిచ్చేసింది. ఎందుకంటే పాచికలు ఆడటం అంటే పాచికలు జూదం ఆడటం ఇవన్నీ కూడా మద్యం స్వీకరించడం జూదం ఆడటం లాంటి లక్షణాలు అన్నీ కూడా అవలక్షణాలు. లక్ష్మీదేవి అక్కడ ఎవరైతే జూదం ఆడుతూ ఉన్నారో, ఎవరైతే మద్యపానం స్వీకరిస్తారో, ఎక్కడైతే అబద్ధం జరుగుతుందో, ఎక్కడైతే హింస ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండనిటువంటి స్థానాలు. అందుకని ఈమె అక్కడి నుంచి చూపు మరలిచ్చేసింది. మరొకడు ఆ కిరీటం మరొక రాజుగారు కిరీటం యథావిధిగా మంచిగా ఉన్నప్పటికీ కూడా పదే రెండు చేతులు పెట్టి సర్దుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని నెత్తిని పెట్టుకొని చూసుకుంటా, ఫస్ట్ ముందు ఇచ్చేటువంటి ముఖ్యం నాకు నువ్వే, మీరే నెత్తిని పెట్టుకొని చూసుకుంటా అని అర్థం. నిజానికి రెండు చేతులు ఒకేసారి తల మీద పెట్టుకోవడం అనేది అది మంచి లక్షణం కాదు, దరిద్రమైనటువంటి లక్షణం. ఆ దరిద్రం కలుగుతుంది అని చెప్పి ఈమె అతన్ని చూసి కూడా అంతగా ఇష్టపడలేదు. అంటే ఈ చేష్టలు చేసేటువంటి ఈ రాజులు అందరినీ కూడా చూసి ఆమె అంతగా ఇష్టపడలేదు. ఆ తర్వాత సునంద ఒక్కొక్క రాజు దగ్గరికి ఈమెను తీసుకొని వెళ్ళి ఆ రాజు యొక్క చరిత్రను చెప్తూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క రాజు యొక్క చరిత్ర ఏంటి, ఆ తర్వాత ఈమె ఎవరిని వివాహం అంటే అజమహారాజుని వివాహం చేసుకుంటుంది మనందరికీ తెలుసు. ఎందుకు అలా వివాహం జరుగుతుంది, మిగతా రాజుల యొక్క చరిత్ర ఏంటి, వాళ్ళు కూడా ఏం సామాన్యమైన రాజులు కాదు, వాళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప రాజులే, చాలా విజయాలు పొందినటువంటి వారు, వీరులు. అటువంటి రాజులందరినీ కాదని ఆమె ఎలా అజమహారాజుని వివాహం చేసుకుంటుంది. ఈ 6వ భాగంలోనే ఉంటుంది. కాకపోతే ఇది నిడివి ఎక్కువ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో అది మరొక భాగంలో తర్వాత వచ్చేటువంటి భాగంలో చెప్పుకుందాం. నాలో ఏమైనా తప్పులు దోషాలు ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. నన్ను నేను ఎప్పటికప్పుడు మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరిలో దోషాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. నా యొక్క దోషాలు నాకు మీరు తెలియజేస్తే నేను మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. సర్వే జనాః సుఖినో భవంతు. లోకా సమస్త